హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మీ రైతు బిడ్డ రమేష్ 034 మాట్లాడుతున్నాను. అయితే శివుడు గురించి నేను చాలా వివరంగా చెప్పాలనుకుంటున్నాను. గత వీడియోలో కూడా నేను శివుడి గురించి చెప్పాను. ఇప్పుడు మరి కొత్త విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాను. అసలు శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుంది? పాము దండ రూపంలో, హారం రూపంలో చుట్టుకొని ఎందుకు ఉంటుంది? అసలు శివుడు భయంకరమైన విషం తాగాడు, ఎందుకు తాగాడు అనేది నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అసలు శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ పాము పేరు వాసుకి. ఈ పాముని దేవతలు మరియు రాక్షసుల మధ్య సముద్ర మథనం జరిగినప్పుడు సముద్రం కాడ ఉన్న కొండను చిలికి అమృతాన్ని తీయడానికి ఉపయోగించారు ఈ పాముని. అలా వాసుకితో కొండని తిప్పినప్పుడు భయంకరమైన అయిన సముద్రం నుంచి అలహాలమనే భయంకరమైన విషం బయటకు వచ్చింది. ఈ విషం బ్రహ్మాండాలను నాశనం చేయగలదు అని తెలుసుకున్న దేవతలు శివుడి దగ్గరికి వెళ్ళి భయంకరమైన విషం నుంచి బ్రహ్మాండాలను కాపాడాలని మొరపెట్టుకున్నారు. శివుడు బ్రహ్మాండాన్ని రక్షించడానికి ఆ విషాన్ని శివుడు తాగేస్తాడు. శివుడు తాగిన విషం గొంతుకుల నుంచి శరీర భాగంలోకి లోపలికి వెళ్తే అది శివుడికి చాలా ప్రమాదకరం. శివుడు కంఠం నుండి కిందకి శరీర భాగంలోకి దిగితే అది శివుడికి చాలా ప్రమాదమని పార్వతీదేవి తెలుసుకొని శివుడి మెడను పార్వతీదేవి గట్టిగా నొక్కి పట్టుకుంటుంది. శివుడు గొంతును గట్టిగా నొక్కి పట్టుకున్న పార్వతీదేవి కానీ ఎక్కువసేపు పట్టుకోలేదు కదా. చెయ్యి పీకి చెయ్యి మరిచేటప్పుడు అది కిందకి దిగిపోవచ్చు. అప్పుడు వాసుకి, మా పరమ శివభక్తుడైన వాసుకి, ఓ పరమేశ్వర, నేను మీ మెడకు చుట్టి ఆ విషానికి మీ కంఠం నుంచి కిందకి దిగకుండా గట్టిగా నొక్కి పట్టుకుంటాను అని పలుకుతుంది. అంతేకాదు, మీ మెడలో అలంకారంగా మీతోనే జీవితం అంతా ఉండిపోతానని వేడుకుంటుంది మహాశివుడిని. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఒప్పుకుంటాడు. శివుడు ఆనందంతో చిరునవ్వుతో ఆనందించి ఒప్పుకొని అప్పుడు వాసుకుని శివుడు మెడలో ధరిస్తాడు. అదే హారంగా శివుడికి దండగా ఉంటుంది. వాసుకి లేకపోతే ఈ లోకరక్షణే ఉండదు. శివుడు ఏమై ఉంటారు? శివుడు లేకపోతే మన జగత్తుకి మన సృష్టికి మూలం కారణమే ఉండదు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.